హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ట్రిపుల్ ఐటీ అంటేనే చాలా గౌరవప్రదమైనటువంటి కాలేజెస్ అని అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే మంచి విద్య, మంచి క్యాంపస్, మంచి స్టాఫ్ అంతా ఉత్తమంగా ఉంటుందనేసి చాలామంది తల్లిదండ్రుల కళ. ట్రిపుల్ ఐటీలో సీట్ రావాలి, ట్రిపుల్ ఐటీలో మా పిల్లలు చదవాలనేసి దానికోసం చాలా కష్టపడి సీట్లు సాధిస్తారు, ర్యాంకులు సాధిస్తారు. కానీ అదే ట్రిపుల్ ఐటీలో ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా వరుసగా 9 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది ఎక్కడో కాదు, నిజామాబాద్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీలో గడిచిన 2 సంవత్సరాల్లో 9 మందికి పైగా చనిపోవడం జరిగింది. ఏంటి కారణం అంటే డిఫరెంట్ రీజన్స్ వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా నిజామాబాద్లోని ఆర్మూర్కు చెందినటువంటి ఉజ్వల రవీంద్రారెడ్డి కూతురు స్వాతి ప్రియ, ఆ అమ్మాయి రీసెంట్గా ఆత్మహత్య చేసుకుని చనిపోవటం జరిగింది. రీజన్ ఏంటి అంటే అందరూ చెప్తుంది తనకి సీనియర్స్ నుంచి ర్యాగింగ్ చేశారు, దాన్ని తట్టుకోలేక అటువంటి డెసిషన్ తీసుకుంది అని చెప్తూ ఉన్నారు. అయితే నిజమా అని ఆలోచిస్తే దీనికి చాలా సైడ్ స్టోరీలు చాలా వినిపిస్తున్నప్పటికీ ఎవరైతే స్వాతి ప్రియ ఉందో తను ఒకరోజు బాధగా ఉంది. ఏంటి అని అడిగితే ఏం చెప్పలేదు. ఫ్రెండ్స్ అంతా బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ ఉన్నారు, తిని మాత్రం బ్రేక్ఫాస్ట్కి వెళ్లకుండా రూమ్లోనే ఉంది. వాళ్ళు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో వాళ్ళ ఫ్రెండ్కి ఒక మెసేజ్ వెళ్ళింది. సో నేను ఇలా చేస్తున్నాను అనేసి ఆ అమ్మాయి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేలోపు తిను ఫ్యాన్కి వేలాడుతూ కనిపించిందంట. సో అప్పుడైనా తన హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రతికేది. బట్ కాలేజ్ యాజమాన్యం ఆ డెసిషన్ తీసుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు. చివరికి స్వాతి ప్రియ ప్రాణాలు విడిచేయడం జరిగింది. ఈ ఘటన అంతట్లో మనం చూసుకున్నట్లయితే తన సీనియర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒకతను తను పదే ఏడిపించడం, బలవంతం చేయటమే దీనికి కారణం అనేసి తెలుస్తూ ఉంది. అయితే ఆ వ్యక్తి గురించి గతంలో అక్టోబర్ 4వ తారీఖున, ఈ నవంబర్ 3వ తారీఖున కూడా సదరు వ్యక్తి ఇలా మా అమ్మాయిని బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అనేసి కాలేజీ యాజమాన్యానికి రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా తను వదిలేశారు. తద్వారా తన పైన, స్వాతి ప్రియ పైన ఇంకా ఎక్కువ ప్రెషర్ పెరిగినట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ స్టోరీ మొత్తం చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల నుంచి 9 మంది చనిపోవడం అనేది చాలా పెద్ద ఇష్యూ. అయితే అంత జరిగినా కూడా కాలేజీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఈ విషయంలో కంప్లైంట్ చేసినా కూడా స్వాతి ప్రియని ప్రొటెక్ట్ చేయలేకపోవడం అనేది కంప్లీట్గా ఏదైతే ట్రిపుల్ ఐటీ ఉందో ఆ యాజమాన్యాన్ని తప్పుగా మనం ప్రిన్సిపల్స్ వాళ్ళదే మిస్టేక్గా మనం పరిగణించవచ్చు. అయితే జరిగిందేదో జరిగిపోయింది. అయితే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారు ఇలా జరిగిందని. వాళ్ళు వచ్చేలోపు అక్కడున్న మేనేజ్మెంట్తో అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ అంతా కుమ్మక్కయి తన ఏదైతే దేహం ఉందో ఆ దేహాన్ని మార్చురీకి తరలించడం జరిగింది. అసలు వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అక్కడ ప్రూఫ్స్తో పాటు పాపకి ఏమైందో తెలియాల్సిన విషయం ఉండగా వాళ్ళ పేరెంట్ మేము వస్తున్నామని చెప్పినప్పటికీ పోలీసులు ఏ మాత్రం వినకుండా ఆ పాప మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. దీనిపైన ఆ మదర్కి చాలా కోపం వచ్చింది. వాళ్ళ అమ్మగారికి, ఉజ్వల గారికి పోలీస్ ఆఫీసర్ చెంపలు పగలగొట్టేసింది. ఏడుస్తూనే ఉంది పాపము. ఇటువంటి దరిద్రమైన సిచ్యువేషన్స్ కేవలం పోలీసులు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. కనీసం సెంటిమెంట్స్ ఉండవా? చనిపోయింది ఒక ఆడపిల్ల, వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు, అక్కడే ఉంచాలి, దానికి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ స్వీకరించాలి, ఇటువంటి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ తెలియకుండా పాప మృతదేహాన్ని వాళ్ళు వచ్చేలోపే మార్చురీకి తరలించారంటే ఎన్ని ఎవిడెన్సెస్ తీసేశారు, ఎంత నిజాన్ని దాచేస్తున్నారన్న దాంట్లో కూడా సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సో అర్థమైంది కదా, ట్రిపుల్ ఐటీ అని జాయిన్ చేయించడమే కాదు, పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులు కంప్లైంట్ చేయాలి. అలా కంప్లైంట్ చేసినా కూడా యాజమాన్యం కనుక నిజంగా రెస్పాన్సిబుల్ తీసుకోకపోతే వారిపైన కేసులు పెట్టవచ్చు మీరు. అండ్ దాని పిల్లల చదువుల గురించి ఆలోచిస్తే వాళ్ళ జీవితాలే సర్వనాశనం అయిపోయే సిచ్యువేషన్ ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఇన్ని మరణాలకు కారణం ఏంటనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలని మనసారా కోరుకుంటూ, ఉజ్వల గారికి, రవీంద్ర గారికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.